హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీమాల కిచెన్. నేను చాలా రోజులైతుందండి వీడియో తీయక. చాలా రోజులైతుంది ఆరోగ్యం బాలేదు. అందుకే తీయలేకపోయాను వీడియో. మీరెలా ఉన్నారండి? బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటాను. ఈరోజు ఎగ్ కర్రీ తయారు చేస్తున్నానండి. నేను ముందే ఎగ్స్ ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నానండి. ఆనియన్స్ కూడా కడిగి జార్లో వేసి పక్కన పెట్టుకున్నాను కడిగి. వాటర్ అంతా వంపేసిన అండి. తొందరగా వేగుతాయి. పావు స్పూను ఆవాలు, పావు స్పూను జీలకర్ర. ముందుగానే నేను వెల్లుల్లి, అల్లము రోట్లో వెంటనే దంచుకుంటానండి. ఇలా వెంటనే దంచుకొని వేస్తాను. అందుకే కూరలు చాలా టేస్ట్ ఉంటాయండి. ఇలా వేసి ఒక 2 నిమిషాల పాటు మంచిగా వేగనివ్వాలి. ముందుగా కడిగి పెట్టుకున్న ఉల్లిపాయలు ఇలా వేసి మంచిగా వేపుకోవాలి. ఈ జాలీలో వేయడం వల్ల నీళ్ళన్నీ వడిచిపోయి బాగుంటాయండి. నీళ్ళు అన్నీ పోతాయి కాబట్టి తొందరగా ఫ్రై అవుతాయి. ఒక స్పూను సాల్ట్, ఒక స్పూను పసుపు, ఒక 2, 3 యాలకులు, లవంగాలు కూడా వేసుకోవాలండి. చాలా బాగుంటుంది. మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడకనిద్దాం. ఒక 2 పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసుకోవాలి. సన్నని మంట పైననే ఉడకనివ్వాలండి. ఉల్లిపాయలు ఎప్పుడు మంచిగా ఉడుకుతాయి. మంట ఎక్కువ పెట్టవద్దు. ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉడకనిద్దాం. ఎగ్స్ చాలా రేట్ అయినాయండి. ముందు 3-4 రూపీస్కి వచ్చేవి. ఇప్పుడు ఏమో 7-8 రూపీస్ అంటుండ్రు. రేట్లన్నీ చాలా పెరిగినాయండి. నేను కారం వేయడం స్కిప్ అయిందండి చూపించడం. ఒక ఎగ్ కూడా పలగొట్టి ఇలా పోసి 1 నిమిషం పాటు మంచిగా వేడికి ఉంచాలండి. చాలా రేట్లు అయినాయండి అన్నీ. ఏది చూసినా చాలా రేటు ఉంది. ఎగ్స్ 7 రూపీస్ అంటే ముందు 2 వచ్చేవి. ఇప్పుడు ఒకటే వస్తుంది. ఆ ఒకటి కూడా చిన్నగా ఉంటుందండి. చాలా చిన్నగా ఉంటున్నాయి ఎగ్స్ కూడా. ఒక గ్లాస్ అటన్ని సగం గ్లాస్ అండి వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని మనకి ఇష్టం సరిపడా వేసుకోవచ్చు. అంతా ఇట్లా మిక్స్ చేసి ఇందులో ఎగ్స్ వేసుకోవాలి. ఎగ్స్ కొంచెం కట్ చేసి వేయండి. చాలా బాగుంటుంది. నేనైతే చాకుతోని కొంచెం గీతల్లాగా పెట్టాను. ఒక స్పూను ధనియాల పౌడర్. కొంచెము ఇట్లా కట్ చేసి వేయడం వల్ల అందులో అంతా ఈ సూప్ వెళ్ళి చాలా బాగుంటుందండి టేస్ట్. పచ్చిగా ఉండకుండా మంచిగా వస్తుంది టేస్ట్గా. అన్నీ ఇలా కట్ చేసిందండి సగం సగం వరకు. కొంచెం కొత్తిమీర ఆకు వేసి అంతా కలపాలండి. అన్నీ తొందరగా రెడీ పెట్టుకొని వండడం వల్ల కర్రీ తొందరగా అవుతుందండి. మనం అన్నీ ముందే రెడీ పెట్టుకొని ఇలా తయారు చేసుకోవాలండి. 10 నిమిషాల్లోపు అయిపోతుందండి కర్రీ. ఎక్కువసేపు నిల్చోని అవసరం లేదండి కిచెన్లో. ఎక్కువసేపు నిల్చోవడం వల్ల కూడా కాళ్ళు లాగుతున్నాయండి. ఇలా కలిపి మూత పెట్టాలి. ఒక 5 నిమిషాల వరకు ఉడకనివ్వాలి. చూడండి ఇందులోకి రసం అంతా వెళ్ళి చాలా టేస్ట్ ఉంటుందండి ఎగ్గు తింటే. అంతేనండి, తొందరగా అయిపోతుంది అన్నీ రెడీ పెట్టుకొని వండడం వల్ల. ఒక 5 నిమిషాల పాటు ఉడకనిద్దాం మళ్ళీ. చూడండి ఇప్పుడు మంచిగా దగ్గరికి అయిపోయింది. అంతేనండి, రెడీ అయిపోయింది ఎగ్ కర్రీ. మీరు కూడా ఇలా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ.